హలో బ్యూటిఫుల్ పీపుల్, ఈ ప్లేస్ అయితే నాకు సో మచ్ మెమరబుల్. ఎందుకని ఆలోచిస్తున్నారు కదా, ఇది మా బీటెక్ కాలేజ్ లైఫ్ అన్నమాట. ఈ రోడ్స్, ఈ ట్రీస్, ఈ ప్లేసెస్ అన్నీ కూడా. ఈ టెంపుల్ అయితే మోస్ట్ మెమరబుల్. ఎగ్జామ్స్ టైంలో అయితే మెయిన్లీ ఇక్కడికి వచ్చి కంబైన్ స్టడీస్ అని గుర్తుండాలని మరి టెంపుల్ దగ్గరకు వచ్చి మరి కూర్చొని చదివే వాళ్ళం. సో మచ్ మెమరబుల్. అండ్ బీటెక్ లైఫ్ అంటే డెఫినెట్లీ అందరూ చాలా చిల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా, సేమ్ నాది కూడా అలానే అనమాట. సో ఇక్కడ నేను నా కాలేజ్ వే చూపిస్తున్నా. ఇది వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. ఈ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కి నేను 4 years లో ఒక్కసారి వచ్చా, అది కూడా వైఫైకి అప్లై చేసుకుందామని. హాస్టల్లో వైఫైకి మనకి పాస్వర్డ్ అలాగే మనకి ఆథరైజేషన్ రావాలంటే ఇక్కడికి వచ్చి అప్లై చేసుకోవాలి. సో 4 years లో నేను వచ్చింది ఒక్కసారి ఈ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కి. అంటే ఇక్కడ ఓయూలో అయితే చాలా ప్లేసెస్ ఉన్నాయి, అంటే చాలా డిపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అవి అన్ని తిరగడానికి కూడా మనకి 4 years సరిపోదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఎగ్జామినేషన్ సెల్, ఇక్కడ బ్యాంక్ అంటే ఏటీఎం కూడా ఉంటుంది అవైలబుల్ గా దగ్గరలో, మన కాలేజ్ దగ్గరలో. అండ్ అలాగే క్యాంటీన్. ఈ క్యాంటీన్ లో అయితే నేను ఒక్కసారి కూడా ఫుడ్ టేస్ట్ చేయాల, బట్ కాఫీ, టీ ఆర్ కూల్ డ్రింక్స్ తాగడానికి వచ్చేదాన్ని. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెల్ అంటే ఆల్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ రిలేటెడ్ కరికులం అన్ని ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ మొత్తం బాయ్స్ హాస్టల్. ఈ హాస్టల్స్ ఏంటంటే నాట్ ఓన్లీ ఇక్కడ చదివే వాళ్ళే కాకుండా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. ఇది వైస్ ఛాన్సలర్ గెస్ట్ హౌస్ ఇట్ సైడ్. సో ఫైనల్లీ నేనైతే మా కాలేజ్ ని చూపిస్తున్నందుకు ఐఎమ్ ఫీలింగ్ సో మచ్ హ్యాపీ. సో మీరు డెఫినెట్లీ బీటెక్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తే డెఫినెట్లీ కామెంట్ చేయండి. అండ్ అలాంటి ఎమోషన్స్ ని, మెమోరీస్ ని మిస్ అవుతుంటే కూడా డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఇది ప్రెస్. ఇక్కడ నేను ఓన్లీ ఒకసారి వచ్చి, అది కూడా ఐడి కార్డ్ కోసం. అలాగే ఎగ్జామ్ నోటిఫికేషన్స్ కూడా తెలుస్తాయి. ఫైనల్లీ నేనైతే నా కాలేజ్ ని రీచ్ అయ్యా. ఐఎమ్ ఫీలింగ్ సో ఎమోషనల్. ఎందుకంటే 4 years స్పెండ్ చేసి తర్వాత వెళ్ళిపోయాక డెఫినెట్లీ అందరూ అలానే ఫీల్ అవుతారు. సో నేనైతే కొంచెం సాడ్, కొంచెం హ్యాపీ. సో ఇది వచ్చేసి మా కాలేజ్ అనమాట. నేనైతే అన్ని గుర్తొస్తున్నాయి. అక్కడ కూర్చొని లాంజ్ లో అలా కాసేపు సరదాగా తిరుగుతూ, ఇది స్టూడెంట్ లాంజ్. నేనైతే ఆల్ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ అయితే ఇక్కడ ఆడేసాను. నేను 4 years లో నేను ఎక్కువ స్పెండ్ చేసింది ఏదైనా ఉందంటే ఇది స్టూడెంట్ లాంచ్ మాత్రమే. ఇక్కడ కూర్చొని కాసేపు ఎంజాయ్ చేస్తూ, ఎగ్జామ్స్ అయిపోగానే వచ్చి ఇక్కడే కూర్చొని చాలాసేపు మాట్లాడుకునే వాళ్ళం, ఏం రాసావు, నువ్వేం రాసావు అని. సో ఐ వాంట్ ఆస్క్ యూ వన్ మోర్ క్వశ్చన్. ఎంతమంది బీటెక్ లో నాకు ఇదే బ్రాంచ్ కావాలని సెలెక్ట్ చేసుకొని మరి బీటెక్ లో జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. బికాస్ నేనైతే అలా కాదు, అది ఆ టెక్స్టైల్ వచ్చినా పర్లా, ఉస్మానియాలో వచ్చిందని జాయిన్ అయిపోయాను నేనైతే. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా కామెంట్ చేయండి. దిస్ ఇస్ మై కాంప్లెక్స్ అనమాట. అంటే ఫస్ట్ ఇయర్ లో కెమికల్, ఫుడ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ 3 branches కలిపి క్లాసెస్ ఉంటాయి కంబైన్డ్ గా. సో ఇక్కడ కాంప్లెక్స్ లో ఉంటాం కాబట్టి అది కూడా సో మచ్ మెమరబుల్. ఎందుకంటే 3 branches కంబైన్డ్ గా క్లాసెస్ ఉంటాయి కాబట్టి. ఇది వచ్చేసి ఆడిటోరియం. ఆడిటోరియంలో నేను ఎప్పుడు ఉంటా అంటే మ్యాథ్స్, డాన్స్ క్లాసెస్ ఇన్ ద సెన్స్ ఫ్లాష్ మాబ్ టైంలో, ఏదన్నా ఈవెంట్స్ జరుగుతున్న టైంలో ఇక్కడ ఉంటాను ఆడిటోరియంలో. అండ్ ఇది వచ్చేసి ఫుడ్ బ్లాక్. అండ్ ఫైనల్లీ నా బ్లాక్ కి రీచ్ అయినా, అదేంటంటే టెక్స్టైల్ టెక్నాలజీ. సో ఇది కూడా చాలా మెమరబుల్. అలాగే చాలా స్పెండ్ చేసిన మెమరీస్ ఉంటాయి మన క్లాస్మేట్స్ తో. అది మనకి ఇష్టమైనా లేకపోయినా, ఏ బ్రాంచ్ అయినా, ఏం తీసుకున్నా, నచ్చకపోయినా తీసుకున్నా కూడా మనం అక్కడికి జాయిన్ అయిపోయాక ఫ్రెండ్స్ వచ్చేస్తారు కాబట్టి నచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ టెక్నాలజీ. ఈ ఫుడ్ టెక్నాలజీలో అంటే మనం టెక్స్టైల్ టెక్నాలజీ, కానీ ఫుడ్ టెక్నాలజీలో కూడా మనకి బోల్డ్ అంత మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఎందుకంటే ఫ్రెండ్స్ అన్న వాళ్ళకి బ్రాంచ్ తో సంబంధం లేదు, ఫ్రెండ్స్ అయిపోతే చాలు. కాబట్టి అది అన్నమాట సంగతి. సో ఫుడ్ టెక్నాలజీలో కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మేమేమో ల్యాబ్స్ కి వెళ్ళి ఫ్యాబ్రిక్ ఏ కౌంట్ ఉంది, ఏ క్వాలిటీ ఉంది, అబ్రేషన్ ఎంత వచ్చింది, మాయిశ్చర్ ఏంటి అని చెక్ చేస్తుంటే, ఫుడ్ వాళ్ళు మాత్రం ఏ కేక్ చేసుకుందాం, ఏ బిస్కెట్ చేసుకుందాం అంటే డిఫరెంట్ ఐటమ్స్ తో ట్రై చేయడం, మళ్ళీ అది వాళ్ళు టేస్ట్ చేయడం, అది వచ్చి మళ్ళీ హాస్టల్లో మాకు చెప్పడం. అప్పుడు ఎంత ఫీల్ అవుతామో తెలుసా, మేము కూడా ఫుడ్ టెక్నాలజీ తీసుకుంటే బాగుండు అని. ఎప్పుడు వాళ్ళు ఫుడ్ తోనే చేస్తుంటారు కాబట్టి అక్కడే చేసుకోవడం, అక్కడే తినడం బాగుంటది కదా అలా ట్రై చేస్తా ఉంటే. మా దాంట్లో రేపేం ఎక్స్పెరిమెంట్ చేద్దామని ఆలోచించడం కంటే ఫుడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు రేపేం ఎక్స్పెరిమెంట్ చేస్తారో చెప్పండి, అయిపోయాక కాల్ చేయండి, వచ్చి టేస్ట్ చేస్తామని చెప్పేవాళ్ళం. ఈ కాంప్లెక్స్ అయితే ఇంతకుముందు ఇలా ఫ్లోర్ ఫిల్డ్ గా లేకుండే, మధ్యలో బ్లాక్ ఎంటీ ఉండే, బట్ ఇప్పుడు దాన్ని రెనోవేట్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇయర్ లో అన్ని 3 branches కంబైన్డ్ గా క్లాసెస్ ఉండేవి. సో ఈ క్లాస్ రూమ్ కాంప్లెక్స్ కూడా చాలా అంటే చాలా మెమరబుల్. బీటెక్ అనగానే గుర్తొచ్చేవి ఎగ్జామ్స్, క్లాస్ బంక్స్, బ్యాక్లాగ్స్, మెయిన్లీ బ్యాక్లాగ్స్ అందరికి ఉండేవి అవే. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్స్. ఇప్పుడు నేనైతే నా ఎగ్జామినేషన్ సెంటర్ అయితే చూస్తున్నాం మేమందరం. అంటే కెమికల్, ఫుడ్, టెక్స్టైల్ 3 branches కలిపి మేమందరం ఇక్కడ ఎగ్జామ్ కూడా రాస్తాము. ఇది కూడా చాలా మెమరబుల్ అని చెప్పాలి. బికాస్ ఎగ్జామ్స్ అప్పుడు నువ్వేం రాసావు, నేనేం రాసినాం అని కొంచెం హెల్ప్ చేసుకుంటా ఉంటాం కదా, అటువంటి ప్లేస్ ఇది కూడా.
సో డెఫినెట్లీ అందరికీ ఇది చాలా ఎమోషనల్, అలాగే మెమరబుల్ కూడా. ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి 10 days అయ్యి ఉంటుంది, కానీ ఆ 10 days మనం యూటిలైజ్ చేసుకోము. జస్ట్ రేపు ఎగ్జామ్ ఉందంటే దాని ముందు రోజు వచ్చి కూర్చొని చదువుతూ ఉంటాం అనమాట. బీటెక్ లైఫ్ లో మొత్తం అలానే జరుగుతుంది. అలాగే మనం చదవడం కాకుండా, అరే నేను ఈ క్వశ్చన్ చదువుతారా, నువ్వు ఆ క్వశ్చన్ చదువు, నేను ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నువ్వు అది ఎక్స్ప్లెయిన్ చేస్తా అని మ్యాథ్స్ అలానే ఉండుంటారు అన్ని చోట్ల నాకు తెలిసి. మీరు అలా చేస్తుంటే డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఫైనల్ గా సార్ని అయితే మీట్ అయ్యి ఇంకా ఫైనల్ గా వెళ్ళిపోతున్నా నేను. సో నెక్స్ట్ వచ్చేసి మై హాస్టల్లో కూడా చాలా మెమరీస్ ఉంటాయి. అది ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్ అయితే చాలా ఉంటాయి. ఈ హాస్టల్లో ఇంజనీరింగ్, టెక్నాలజీ అండ్ ఎంటెక్ అందరూ ఉంటారు. హాస్టల్ అనగానే మెయిన్లీ గుర్తొచ్చేది మెస్ ఫుడ్. బట్ నేను ప్రీవియస్లీ హాస్టల్లో ఉన్న దానికంటే ఇక్కడ చాలా బెటర్, పర్లేదు తినొచ్చు. అండ్ ఇక్కడ స్పేస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏమైనా ఈవెంట్స్ లైక్ వినాయక చవితి కానీ అలా ఏమైనా ఈవెంట్స్ జరిగితే ఇక్కడ స్టేజ్ ఇక్కడ అరేంజ్ చేస్తాము. అక్కడ కూడా నైట్ అవుట్స్ ఉంటాయి. గర్ల్స్ కూడా నైట్ పార్టీస్ అలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. చాలా మెమరీస్ ఉండేవి నైట్ అవుట్స్ చేయడం, ఫన్నీగా టిక్ టాక్స్ చేస్తూ ఉండడం. మెయిన్లీ ఫన్నీ ర్యాగింగ్ విత్ సీనియర్స్ కూడా ఉండేది. సో ఎంజాయ్డ్ ఎ లాట్. నెక్స్ట్ ఇప్పుడు షిఫ్ట్ చేసిన హాస్టల్ దాని పక్కనే రైట్ సైడ్ లో ఉంటది. ఇది ఓన్లీ ఫర్ టెక్నాలజీ అండ్ పీజీ కూడా ఉంటది. బ్యాక్ సైడ్ బిల్డింగ్ ఇక్కడికి షిఫ్ట్ చేశారంట జస్ట్ రీసెంట్ గా. ర్యాగింగ్ అనగానే నాకు ఒకటి అడగాలనిపిస్తుంది, ఎంతమంది ర్యాగింగ్ ని ఎక్స్పీరియన్స్ చేశారో చెప్పండి. నేనైతే ఫన్నీ ర్యాగింగ్, అది కూడా మేము ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఫైనల్ ఇయర్ వాళ్ళతో జరుగుండే. బట్ అది కూడా ఇప్పుడు మెమొరీగా చెప్పుకుంటున్నా. బట్ నేను సీనియర్ అయిన తర్వాత మేమైతే జూనియర్స్ ని ఎప్పుడూ ర్యాగ్ చేయలేదు. అది అసలు బ్యాన్ చేసేసాం అనమాట ర్యాగింగ్ చేయడం. సో నేనైతే మా రూమ్ ఎలా ఉంటుందో జస్ట్ అలా చూపిస్తున్నాను. చాలా అంటే చాలా నీట్ గా మేము అరేంజ్ చేసుకుంటాము. గర్ల్స్ రూమ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి ఎంత పద్ధతిగా అరేంజ్ చేసుకొని ఉన్నారో. బీటెక్ లైఫ్ ని ఎంత మందికి ఎన్నిసార్లు షేర్ చేసినా బోర్ కొట్టదు. బికాజ్ అన్ని ఎమోషన్స్, అన్ని మెమోరీస్ కంబైన్డ్ అయి ఉంటది కాబట్టి ఎవరికి డెఫినెట్లీ బోర్ కొట్టదు. అంటే చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తుంటది. మాకు ఎవ్రీ సండే డిన్నర్ ఉండదు. సో మేము ఏం చేస్తామంటే ఎన్సీసీకి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసుకోవడమా లేదా అక్కడికే వెళ్ళి తినడమా అలా జరుగుతూ ఉంటది. సో దిస్ ఈస్ ద వే టు ఎన్సీసీ. సో ఈ వేలో ఏంటంటే మనకి ఇంజనీరింగ్ కాలేజ్, బయోటెక్నాలజీ అండ్ బ్లాక్స్ అన్ని ఈ వేలోనే ఉంటాయి ఎన్సీసీకి వెళ్లే వేలో. సో మేము ఇక్కడ కూడా బాగా అంటే నైట్స్ వెళ్లే వాళ్ళం ఫుడ్, ఎందుకంటే నైట్ కదా మాకు డిన్నర్ ఉండదు. సో అలా వెళ్లే వాళ్ళం. ఇది వచ్చేసి ఈసీఈ బ్లాక్ ఉండేది, రీసెర్చ్ టెక్నాలజీ బ్లాక్ అండ్ ఇట్ ఈస్ ఇంజనీరింగ్ బ్లాక్. అన్నిటికీ సపరేట్, ఇంజనీరింగ్ సపరేట్, టెక్నాలజీ సపరేట్, బయోటెక్నాలజీ సపరేట్. ఎన్సీసీకి వచ్చి సరదాగా అలా స్పెండ్ చేస్తూ ఫాస్ట్ ఫుడ్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇదబ్బా బీటెక్ లైఫ్. మీ లైఫ్ కూడా ఇలానే ఉంటే డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.